మే నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు అలాగే వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో చూద్దాం. మే నెలలో వృశ్చిక రాశి వారికి గురుడు ద్వాదశ స్థానంలోనూ అలాగే శని ఏళ్ళనాటి శని స్థానంలోనూ రాహుకేతువులు శుభ స్థానాల్లో ఉన్న కారణంగా ఈ నెలలో అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఇంకా మీరు మొదలు పెట్టేటువంటి వ్యవహారాలన్నింటిలోనూ మీరే విజయాన్ని పొందుతారు. అలాగే కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు సానుకూలమైనటువంటి తీర్పును అందించుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం అవ్వకుండా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ నెలలో మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెలలో మీరు చేసేటువంటి దూర ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను అందించుతాయి. ఈ నెలలో మీరు ఎక్కువ కాలం కూడా ప్రయాణాలకే ఖర్చు చేస్తారు. అలాగే ఈ నెలలో మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అలాగే ఈ నెలలో మీరు ఏర్పరచుకునేటువంటి నూతన పరిచయాలు మీకు మంచి ఫలితాలను, సంఘంలో గౌరవాన్ని పెంచుతాయి. అలాగే మీ భాగస్వామికి మీకు మధ్య మంచి అభిప్రాయం ఏర్పడి అనురాగం పెరుగుతుంది. ఇంకా మీ సంతానం నుంచి మీరు శుభవార్తలు వింటారు. అలాగే ఈ నెల నుంచి మరో 6 నెలల పాటు మీరు ఎదురులేని నెలగా ఉంటుంది. ఆరోగ్యపరంగాను, మీ కుటుంబం సంబంధం పరంగాను, అలాగే మీ కెరీర్, ఫైనాన్స్ అన్ని అంశాలలోనూ మీరు పురోగతిని గమనించుతారు. ఈ స్థితి మీకు మరో 6 నెలల వరకు ఉంటుంది. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వ్యవహారాలు బెడిసికొట్టే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు మీ ఉద్యోగపరంగా ఎలాంటి పని ఒత్తిడి లేకుండా సాధారణంగా ఉంటుంది. అయితే ఈ నెలలో మీ ఉద్యోగపరంగా గత నెలలలో కన్నా మెరుగైన స్థితిలో మీరు ఉంటారు. అలాగే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇంకా మీ ఉద్యోగ వాతావరణం అనుకోకుండా అనుకోని మార్పులకు గురి అయ్యే అవకాశం ఉంది. నూతన ప్రాజెక్టులను మీరు అందిపుచ్చుకుంటారు. ఇంకా ఈ నెలలో మీ ఆఫీస్ స్థానాన్ని మార్చడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా ఈ నెలలో మీ మేనేజర్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు కేటాయించినటువంటి పనిని మీరు పూర్తి చేస్తారు. మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ని వదిలి నూతన జాబ్ కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి కూడా ఈ నెల అనుకూలమైనటువంటి నెల. ఇంకా మీ వేతన పరంగా ప్యాకేజీ పెంపుదల కోసం ఈ నెలలో మీరు శుభవార్త వింటారు. నిరుద్యోగస్తులు ఈ నెలలో వారి ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా ఈ నెలలో మీ ఉద్యోగ పరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. మీ ఉద్యోగ జీవితం మీకు ఆనందాన్ని కలిగించుతుంది. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ నెల ఒక గొప్ప నెలగా చెప్పవచ్చును. ఈ నెల నుంచి మీ వ్యాపార పరంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుంది. ఇంకా బ్యాంకు రుణాలను మీరు చెల్లించుతారు. కొత్త పెట్టుబడుల కోసం నిధులు వాటంతటా అవే మీకు అందుతాయి. అయితే మీ వ్యాపార పరంగా ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు మీకు పెరుగుతాయి. ఇంకా వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈ నెల మీ రాశి ప్రకారం అనుకూలమైనటువంటి నెల. మీ ప్రస్తుత వ్యాపారపరమైనటువంటి ఆఫీస్ని మార్చి నూతన స్థలానికి మార్చడానికి కూడా ఇది మంచి సమయం. మీ పోటీదారులకు వ్యతిరేకంగా మీరు విజయాన్ని పొందుతారు. ఈ స్థితి మీకు ఈ సంవత్సరం ఆగస్టు వరకే ఉంటుంది. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా కానీ నిర్లక్ష్యంగా కానీ ఉండకూడదు. ఇంకా ప్రభుత్వ పరంగా మీరు చెల్లించవలసినటువంటి పన్నుల విషయంలో ఎలాంటి అజాగ్రత్తగా ఉండకూడదు. మీ వ్యాపారం ఇలానే ఆగస్టు వరకు కొనసాగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా ఈ నెల మీకు అదృష్ట నెలగా చెప్పవచ్చును. ఇంకా బీమా, కమిషన్ ఏజెంట్ల వారికి ఈ నెల అనుకూలమైనటువంటి నెల. మీ శ్రమకు తగినటువంటి కమిషన్ని, లాభాలను మీరు పొందుతారు. విద్యార్థులకు ఇది మరొక మంచి నెలగా చెప్పవచ్చును. అలాగే మీ నూతన కాలేజీలలో అడ్మిషన్స్ కోసం ప్రయత్నాలు చేయటానికి ఈ నెల అనుకూలమైనటువంటి నెల. అలాగే మీరు గత కొంతకాలంగా కోల్పోయినటువంటి మీ స్నేహితులను ఈ నెలలో పొందుతారు. మీ స్నేహితులతో మీ వాతావరణం మీకు ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం, మీ ఉపాధ్యాయుల యొక్క సహకారం మీకుంటుంది. మీ భాగస్వామి మీ పట్ల పూర్తి అనుకూలంగా ఉంటారు. అలాగే ఈ నెల 17వ తేదీన మీ భాగస్వామి నుంచి మీరు ఏదైనా శుభవార్త వింటారు. ఇంకా మీ భాగస్వామితో మీకు గతంలో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటికి సంబంధించి మాట్లాడుకోవటానికి కూడా ఈ నెల అనుకూలమైనటువంటి నెల. మీ కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం మీకుంటుంది. అలాగే ప్రతి వ్యవహారంలోనూ వారి యొక్క మద్దతు మీకుంటుంది. ఇంకా మీ కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి మాట్లాడి మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అయితే అది మీ ఆర్థిక పరంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సంఘంలో ఈ నెలలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే మీ దగ్గర వారి నుంచి, మీ బంధువుల నుంచి ఈ నెలలో మీరు శుభవార్తలు వింటారు. ముఖ్యంగా
ఈ నెల 17వ తేదీన మీ కుటుంబ సభ్యులతో మీరు చేసేటువంటి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మొత్తం కూడా మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. అలాగే వారితో ఏదైనా విహారయాత్రల కోసం ప్రణాళిక కూడా చేసుకుంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. అలాగే మీకు గతంలో ఏ అనారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా ఈ నెలలో తీరిపోతాయి. అయితే ఈ నెల చివరి వారంలోని చివరి రోజులలో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలి. న్యాయస్థానంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో మంచి శుభవార్త వింటారు. ముఖ్యంగా అది మీకు ఆనందాన్ని కలిగించుతుంది. అలాగే మీరు కొద్ది నెలలుగా మీ ప్రత్యర్థితో మీరు పోటీ పడుతున్నటువంటి వారిపై నుంచి మీరు విజయాన్ని పొందుతారు. ఒకవేళ ఈ నెలలో కనుక మీ న్యాయస్థాన పరంగా మీరు ఎలాంటి తీర్పు విననట్లయితే ఈ తీర్పు మీకు ఈ సంవత్సరం సెప్టెంబర్లో మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందువల్ల మీ వాద్యాలను మీరు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. అలాగే మీ భూమి లేదా ఆస్తికి సంబంధించినటువంటి విభేదాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి ఈ నెలలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా గత కొన్ని నెలల్లో మీరు ఏదైతే శ్రమ పడ్డారో దానికి సంబంధించినటువంటి పూర్తి ఫలితాలను ఈ నెలలో మీరు అందుకుంటారు. అయితే ఈ నెలలో మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా ఈ స్థితి మళ్ళీ సెప్టెంబర్ తర్వాత మాత్రమే మీరు పొందగలుగుతారు. ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగించుతాయి. అయితే ఈ నెల 17వ తేదీన మీరు చేసేటువంటి ప్రయాణాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ విదేశీ ప్రయత్నాలను ఈ నెల 17వ తేదీన పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారపరంగా ఈ నెలలో మీరు చేసేటువంటి దూర ప్రయాణాలు మీకు కొత్త ప్రాజెక్టులను అందిస్తాయి. అలాగే వ్యాపారపరంగా ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు గొప్ప విజయాలను అందించుతాయి. ఇంకా మీ కుటుంబ సభ్యులతో ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు కూడా మీకు మంచి ఆనందాన్ని కలిగించుతాయి. ఆదాయపరంగా ఈ నెలలో మీకు ఆదాయం ఎక్కువగాను, వ్యయం తక్కువగాను ఉంటుంది. గతంలో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలకు అన్నింటికీ కూడా ఈ నెలలో మీరు మంచి ఉపశమనాన్ని పొందుతారు. అలాగే విదేశాల నుంచి కూడా మీకు ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు చెల్లించవలసినటువంటి బాకీలన్నింటినీ ఈ నెలలో చెల్లించుతారు. రుణ బాధల నుంచి విముక్తిని పొందుతారు. అలాగే మీ ఇంటి మరమ్మత్తు కోసం కొద్దిగా ఖర్చు చేస్తారు. ఇంకా మీ వ్యాపారపరంగా పెట్టుబడులను కొద్దిగా పెంచుతారు. అయితే మీ వ్యాపారపరమైనటువంటి పెట్టుబడులను పునఃపరిశీలించుకోవడం మంచిది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అవి భారీ నష్టాలను అందించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈ నెలలో మంచి లావాదేవీలతో ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొత్త ఇల్లు కొనుగోలు దిశగా మీరు ఈ నెలలో ప్రయత్నాలు చేస్తారు. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఈ నెల మొత్తం కూడా మాంసాహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే ఈ నెలలో మీరు మొదలు పెట్టేటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలను మొదలు పెట్టే ముందు విష్ణు సహస్రనామాలను పఠించడం కానీ లేదా వెంకటేశ్వర స్వామిని స్మరించుకోవడం కానీ చేయాలి. అలాగే ఈ వారం వస్తున్నటువంటి మంగళవారాలలో హనుమాన్ చాలీసాను పఠించండి. ఇంకా ఈ నెలలో మీరు వీలైనంత వరకు ఏదైనా ఒక రోజున మీ దగ్గరలోని గుడిలో అన్నదానాన్ని నిర్వహించండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.